ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వివరిస్తుంది. ఇది నమ్మకమైన దేవుని ప్రేమను మరియు మన జీవితాలలో ఆయన శిక్ష యొక్క పరమార్థాన్ని సూచిస్తుంది. శిక్ష అనేది మనకు బాధ కలిగించవచ్చు, మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత దానివల్ల మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మనం నీతి మార్గంలో నడవడం ప్రారంభిస్తాం, మనిషిగా మెరుగవుతాం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు ప్రమాదకరమైన విషయాన్ని చేయాలనుకున్నప్పుడు అతని తల్లి అతన్ని ఆపుతుంది. అప్పుడు ఆ పిల్లవాడికి అది శిక్షలా అనిపిస్తుంది. అమ్మ ఎందుకు అలా అనిందో అని బాధపడతాడు. కానీ తర్వాత తెలుసుకుంటాడు, ఆమె నన్ను ప్రమాదం నుంచి కాపాడింది అని. అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు, కానీ అది మన మంచికే. కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కొన్ని కష్టాల ద్వారా ఆపవచ్చు. ఉదాహరణకు, ఎవ్వరు మన మాట వినకపోవడం, మన పని జరగకపోవడం, ఒంటరితనం మొదలైనవి. ఈ పరిస్థితుల ద్వారా నీ మార్గం సరికాదు, నా వైపు తిరుగు అని కూడా దేవుడు చెప్తాడు. ఇది మనకు బాధగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మన పాపాన్ని మానిపించి దేవుని దగ్గరకు తీసుకువస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అని. ప్రియులారా, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికినీ చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడలందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదని, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చునని నీవు మమ్మల్ని శిక్షిస్తావు, కానీ అది మా మంచికేనని నీవు తెలియజేశావు. తన నీకు స్తుతులు. దేవా, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు గనుక మేము పొందని ఎడల దుర్బీజులమే గాని కుమారులము కాము గనుక నీవు చేయి శిక్షను తృణీకరించక, నీవు గద్దించినప్పుడు విసుకక, ఓపికతో సహించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులమై కీడుకు ప్రతి కీడెవనికినీ చేయక మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటూ శక్యమైతే మా చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుటకు కృపచూపమని, మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమగుటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.